రాష్ట్ర విద్యా వ్యవస్థలో లోపాలపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు ఇన్ఛార్జ్ గురువయ్య నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. రేపు వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసనలు నిర్వహిస్తున్నట్లు కాకాణి తెలిపారు. డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయని, నైతిక విలువలుంటే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వమే పారదర్శకంగా వ్యవహరించకుండా పక్షపాతంగా వ్యవహరించి ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది, అన్యాయం తలపెట్టిందని చెప్పి ఈరోజు అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు బాధ్యత వహించాలి రాష్ట్రంలోనంటే దానికి ఎక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, లోకేష్ నోరెత్తేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఆదేశానుసారం రేపు జూలై 28వ తేదీ మంగళవారం నాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థి విభాగం, యువత విభాగం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఉండి లోకేష్ గారు రాజీనామా చేయాలి. కనీసం అది చేయకపోగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉంటే దానిని కూడా తప్పించుకున్న దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి భయపడతా ఉన్నారు? ఏ విధమైనటువంటి తప్పు జరగనప్పుడు, ఏ విధమైనటువంటి తప్పు లేనప్పుడు, ఇంతమంది అభ్యర్థులు కోరుతా ఉన్నప్పుడు, కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు దాంట్లో సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నారు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. రేపు నిర్వహించనున్న విద్యార్థి యువత ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను కడపలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. డిఎస్సీ స్కామ్పై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపటి నిరసన ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రవీంద్రనాథ్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.